నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సరస్వత్యై నమః. ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తి నారాయణః సరసిజాసనసన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటిహారీ హిరణ్మయవపుర్ధృతశంఖచక్రః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే ఆదిత్యహృదయం నామ సప్తోత్తరశతతమः సర్గः. రామభద్రమహేశ్వాస రఘువీరనృపోత్తమ భూదశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియం చ తే. రామ రామాయ నమః. రామ రామాయ నమః. రామ రామాయ నమః. ఆదిత్య హృదయం 21 to 25th శ్లోకాస్ అండి. తప్తచామీకరాభాయ వన్హయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే. బంగారం వంటి వన్నె కలవాడవు, ఆహుతులను గ్రహించువాడవు, సర్వజగత్కర్తవు, తమస్సులను పారద్రోలువాడవు, ప్రకాశ స్వరూపుడవు, జగత్తున జరగడి సర్వజనుల కర్మలకు సాక్షి అయిన వాడవు కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారం. కరిగిన బంగారు వన్నెవాడవు, అగ్ని రూపుడవు, జగత్కారకుడవు, అంధకారమును పోగొట్టువాడవు, ప్రకాశ స్వరూపుడవు, లోకసాక్షివి అగు నీకు నా నమస్కారం. నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేషః వర్షత్యేష గభస్తిభిః. రఘునందన, ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమనర్చును, పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తప్పింపచేయును, వర్షములను ప్రసాదించుచుండను. సర్వనియామకుడైన ఇతడు జగత్తులను లయింపచేసి మరల సృజించును. తన రశ్మి చేత తాపము కలిగించి ఎండింపచేసి వర్షమును కురిపించును. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును, వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే ఉండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే, తత్ఫల స్వరూపము ఇతడే. ప్రాణకోటి సుషుప్తియందు ఉండగా అతడు పర్వత్రా వ్యాపించి మేలుకొని ఉండును. అగ్నిహోత్రము, అగ్నిహోత్రార్చన ఫలము కూడా ఈయనే. వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః. ఇతడు వేదవేద్యుడు, యజ్ఞఫలస్వరూపుడు, లోకములో జరిగడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు. వేదములకు, క్రతువులకు, క్రతుఫలములకు, లోక కృత్యములన్నింటికి ప్రభువు ఈ ఆదిత్యుడే. ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిత్ నావసీదతి రాఘవ. రఘురామ, ఆపదల యందును కష్టముల యందును దుర్గమ మార్గముల యందును
భయస్థితుల యందును ఈ స్వామిని కీర్తించిన వారికి నాశం ఉండదు. ఓ రామ, ఆపత్కాలమున కష్టములు వచ్చినప్పుడు, భీకరారణ్యంలో చిక్కుకున్నప్పుడు, భయస్థితులలో మానవుడు ఈ ఆదిత్య హృదయమును పఠించినచో ఆ ఆపదల నుండి బయటపడి సుఖించును. నా ఈ శ్లోకాలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.